నా పేరు ఏర్కొండ రవీంద్ర గౌడ్, అప్పు సహకార సంఘం చైర్మన్. గతంలో నాకు పంచాయతీ విషయంలో బీఆర్ఎస్ నాయకులు నత్తి సుధాకర్, ఆత్మకూరు బయ్యరాజు అని మాజీ ఎంపీటీసీ వీళ్ళిద్దరు కలిసి ప్లస్ ఇంకో ఇద్దరు కలిసి మొత్తం 4 మంది కలిసి నా దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఒక పంచాయతీ విషయంలో నాకు న్యాయం చేయలేదు. దాని డబ్బులు తిరిగి నేను పోలీసులు కేసు పెడితే వాళ్ళని పిలిపించి అడిగితే ఇద్దరు డబ్బులు ఇచ్చి ఇద్దరు ఇవ్వలేదు. నత్తి సుధాకర్ను బయ్యరాజు అనేది అమౌంట్ ఇవ్వక ఈ మధ్యకాలంలో రైతులకు రుణమాఫీ అయింది కాబట్టి మా గౌరవనీయులు ముఖ్యమంత్రులు, మా శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, మా కుడా చైర్మన్ ఇంగళంకరెడ్డి గారు నాయకత్వంలో ఇక్కడ రుణమాఫీ జరిగింది కాబట్టి రైతులకు మళ్ళీ మేము లోన్లు ఇస్తున్నాం కాబట్టి ఈ రైతులు మాపైన సందర్భంగా హ్యాపీగా ఉన్నారు. దీన్ని పైసలు ఇస్తారని చెప్పి వీళ్ళే రైతుల దగ్గర పోయి వీడియోలు తీసుకుంటూ నా మీద ఆరంభాట తీసుకుంటూ సృష్టిస్తున్నారు. వీళ్ళే రైతుల దగ్గర పోయి వీళ్ళే ప్రత్యేకంగా వీడియోలు తీయడము, రైతులతో చెప్పియడము ఏమని చెప్పురా అని బలవంతంగా. నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ వాళ్ళ ఇద్దరి మీద పిటిషన్ ఇస్తున్నా పొల్యూషన్ ఆత్మకూరులో పరువు కూడా వేస్తున్న వాళ్ళ మీద. ఎందుకంటే ఒక నాయకుని మీద ఆయన ఉంటే రాజకీయపరంగా ఎదుర్కోవాలి, నేను కాదంటలేను. కానీ రైతులను రెచ్చగొట్టడము చేసి ఇట్లా తీసుకున్నాం అట్లా తీసుకున్నాం చెప్పడం ఎంతవరకు సమావేశం కాదు. దీని మీద అన్ని రకాలు చెప్తున్నా. ఇప్పుడు కూడా మీరు మానుకోండి, లేదా చర్చకు రాండి, సిద్ధంగా ఉంటాం. మీ చర్చ దేనికైనా సిద్ధంగా ఉన్నా మీరు రాండి. నువ్వేంది నేనేందో తెలుసుకుందాము. సమాజంలో ఎవరి చరిత్రలో బయటపడుతుంది. మీడియా పరంగా చెప్తున్నా, దయచేసి పరకల నియోజకవర్గం ప్రజలందరికీ పేరు చెప్తున్నా. ఒక నాయకుల మీద బీఆర్ఎస్ నాయకులు కావాల్సుకొని బురద చల్లుతున్నారు. ఇది మానుకోండి. మీ మాజీ ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. నేను ఒక గౌడ బిడ్డను, బీసీ వర్గానికి చెందిన ఒక చైర్మన్ కాబట్టి నా మీద కొంతమంది అగ్రవర్ణ కులాలు ప్లస్ కొంతమంది కలిసి నా మీద కక్ష సాధింపు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీ అందరూ తెలుసు గ్రామంలో ఏర్కొండ రవీంద్ర గౌడ్ ఏంది సావులకు భక్తులకు ఎన్ని రకాలైన డబ్బులు ఇచ్చినా బియ్యం బత్తాలు ఇచ్చినా అందరూ తెలుసు. ప్రజలకు తెలుసు ఎవడు ఏందనేది ప్రజలకు తెలుసు. ప్రజలకు గుర్తించుకుంటే సరిపోతుంది. ఎవడో ఎగేస్తే వచ్చి చెప్పడం కాదు. మీ ఆత్మసాక్షి తెలుసుకోవాల్సిందిగా రైతు బిడ్డలు ప్రతి ఒక్కరు నేను పేరు కోరుతున్నాను. రైతు బిడ్డలారా, మీరు ఎవరో ఎగేస్తే వచ్చి చెప్పడం కాదు, మీ ఆత్మసాక్షి తెలుసుకోండి. గతంలో మాన్య రవీంద్రరావు గారు జిల్లా చైర్మన్ గారు లోన్లు ఇస్తే ఇలా లోన్లు తీసుకొచ్చి నేను మీకు ఇవ్వడం జరిగింది. ఆ లోన్లు ఇలా మేము ఆపైనాయి. మీకు అన్ని తెలుసు. లక్షలు ఇలా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కుడా చైర్మన్ గారు అందరి ఆధ్వర్యంలో మాపి అయితే మీరు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇలా ఆ మాపైన దృష్టిలో పెట్టుకొని మీరు ఆనందంగా ఉంటే మళ్ళీ తిరిగి లోన్ ఇస్తుంటే ఎవరో వీళ్ళు వచ్చి మీకు చెప్పి 2000 తీసుకున్నా 1000 రూపాయలు తీసుకున్నా అని చెప్పి చెప్పడము ఇది కరెక్ట్ కాదు. నేను మీడియా పరంగా చెప్తున్నా, ఇలాంటివి అన్ని బంద్ చేసుకోండి. దయచేసి చెప్తారు. ఫ్యూచర్లో ఉంటే రాజకీయం ఎదుగుదాం, ఫైట్ చేద్దాం. నువ్వు పోటీ చేయి, నేను పోటీ చేస్తా, ఓట్లు అడుగుదాం ప్రజల దగ్గర పోయి. కానీ చీపులు వేసి నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడము ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు డబ్బులు బాగున్నావు, దాని మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నేను నా మీద నువ్వు అసత్య ప్రచారం చేస్తున్నావు కాబట్టి దీని మీద నేను ఇజ్జదావా కేసు వస్తున్నా. నేను వదిలిపెట్టే సమస్య లేదు. దేనిగా దానికి సిద్ధమని నేను చెప్తున్నా.